వెంకటగిరిలోని దర్గాని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముస్లిం సోదరులకి హామీ ఇచ్చారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం 11వ వార్డు మల్లమ్మ వీధిలోని ఈద్గాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో దర్గాకి కాంపౌండ్ వాల్ మంజూరయిందన్నారు. ప్రభుత్వం మారడంతో ఆ పనులను నిలిపివేసిందన్నారు. దర్గాలో ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వంలో పూర్తి చేస్తామని రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకి హామీ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పులికొల్లు విశ్వనాథం, పట్టణ మాజీ ప్రెసిడెంట్ ఆనంద్, మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు, వెంకటగిరి సీఐ ఏవి రమణ, ఎస్ఐ సుబ్బారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు ఈ మాసంలో ఒక్క పొద్దులుండి ముగింపు సభ ఏర్పాటు చేసుకున్నారు. అందులో నేను పాల్గొనగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అయితే గతంలో కొన్ని పనులు చెప్పాం, ప్రభుత్వం మారిన దానివల్ల చేయలేకపోయాం. ఈరోజు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మీ గురువులకు కానీ శాలరీలన్నీ కూడా ఇస్తానని చెప్పాం. మీకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మనం ముస్లింస్ కి వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చేయాలని చెప్పని ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మీకు తప్పకుండా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఇక్కడ కట్టాల్సినటువంటి ఆ దిమ్మె ప్లాట్ఫామ్ అడిగారు, ప్లాట్ఫామ్ కూడా వేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో 36 లక్షలతో పెట్టాం, శాంక్షన్ అయింది, ఏవో వచ్చింది, అది మీరు తొందరగా చేసుకోలేకపోయారు. అది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది ప్రభుత్వం మారి, లేకపోతే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా పెడతాను, పెట్టి చేసే ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి చేస్తాం. ఎస్టిమేట్ నాకు ఇవ్వండి, అదే పెడతాను. అదేవిధంగా వెంకటగిరి మత సామ్రాజ్యంలో పుట్టినిల్లు. ఎందుకంటే హిందువుల పండుగల్లో మీరు ముస్లింస్ పాల్గొంటారు, ముస్లింస్ పండుగల్లో హిందువులు కూడా పాల్గొంటారు. ఒక మంచి సంస్కృతి ఈ వెంకటగిరిలో ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా అన్నదమ్ములు పేరు వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం, అన్ననుకోవడం కూడా చాలా రోజులు విన్నాను. కాబట్టి ఇదే విధంగా మనం ఉండాలని చెప్పనేసి కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెచ్చాము, గవర్నమెంట్ మారిన దానివల్ల అది చేయలేకపోయాము. అదేవిధంగా దానికి ముందు 6 లక్షల రూపాయలు ఇక్కడ కాంపౌండ్ కోసం శాంక్షన్ చేపించాడు. నేను అన్ని గోడలు కూడా పిల్లర్స్ వేస్తున్నాను, ఇక్కడ గేట్లు కూడా, ఆ పక్క గేట్లు కూడా. కానీ అది శాంక్షన్ డబ్బులు మనకు రాలేదు, దాన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారికి మనం వెంకటగిరి ముస్లింస్ తరఫున, వెంకటగిరి అందరి తరఫున ఈ రోజు కోరడం ఏంటంటే, మేము ఏదైతే అనుకున్నామో ఈద్గాలో కాంపౌండ్, ఇక్కడ ప్లాట్ఫారం నమాజ్ చదివేదానికి, అది ఎవరి చేతుల మీద అవుతాదో భగవంతుడు వాళ్ళ చేతుల మీదే చేపిస్తాడు. ఈ రోజు మళ్ళీ మన ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ కళని, ఆ కోరికని వెంకటగిరి ముస్లింస్ కి వచ్చే సంవత్సరం రంజాన్ కి గిఫ్ట్ గా ఇస్తారు ఇన్షాల్లా.
God, please subscribe to N3 TV. ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అండ్ కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మా ప్రియతమ నాయకులు శ్రీ తాళ్లూరి గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కోటి కాంతుల చిరునవ్వులతో అష్టైశ్వర్యములతో ఆయురారోగ్యములతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇట్లు వేలూరు కేశవ చౌదరి, చైర్మన్ సోమశిల ప్రాజెక్ట్.